విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి అభ్యర్థి పి విష్ణుకుమార్ రాజును రెండోసారి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త సామాజికవేత్త రేవళ్ల కృష్ణవేణి అన్నారు. నగరంలోని అక్కయ్యపాలెంలో నియోజకవర్గం అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గెలుపును ఆకాంక్షిస్తూ అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని రెండోసారి విష్ణుకుమార్ రాజును 5,000 మెజారిటీతో గెలిపించాలన్నదే తమ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలోని పాల్గొన్న టీడీపీ నాయకులు అక్కరమాని వెంకట్రావు మాట్లాడుతూ ఏపీలోని రాక్షస పాలన పోయి ప్రజాపాలన రావాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు వారంతా వైసీపీకి వ్యతిరేక ఓట్లు వేశారన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలుపు తథ్యమన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు పోలవరపు అప్పారావు మాట్లాడుతూ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజును గెలిపించాలనే లక్ష్యంతో కృష్ణవేణి తన వంతు బాధ్యతగా పనిచేస్తోందన్నారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ ను కూడా గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు పృథ్వీరాజ్ తో పాటుగా తదితరులు పాల్గొన్నారు. పేరు రేవళ్ల కృష్ణవేణి అండి. నేను నార్త్కి సార్ విష్ణుకుమార్ రాజు గారికి ఎమ్మెల్యేగా రెండోసారి గెలిపించాలని 5,000 ఓట్లు తగ్గకుండా నేను గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ, మా బంధువులందరితో కలిపి మనం ఎంచుదామని విష్ణుకుమార్ రాజు గారికి, అలాగే ఎంపీ గారికి, మన భరత్ గారికి, వీళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నా వంతు 5,000 ఓట్లు తగ్గకుండా వేయించుతానని మాట ఇస్తున్నాను సార్. నేను దానికోసం ఈరోజు మేము ఈ ప్రోగ్రాం జరపడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు రేవళ్ల కృష్ణవేణి ఈ కళ్యాణ మండపంలో విష్ణుకుమార్ రాజు గారికి మద్దతుగా ఇంతమంది మహిళలతో మీటింగ్ పెట్టినందుకు నిజంగా ఆవిడకి ధన్యవాదాలు. అలాగే మా సీనియర్ అడ్వకేట్ పృథ్వీరాజ్ గారికి, విష్ణుకుమార్ రాజు గారి అతిథి ఇన్ఛార్జ్ సురేష్ బాబు గారికి అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న పాలన అనేది అందరూ చూస్తున్న పాలన, రాక్షస పాలన. ఈ రాక్షస పాలన పోవాలంటే ప్రజాపాలన రావాలి. ఈ ప్రజాపాలన కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. రేపు జరగబోయే 13వ తారీఖు ఎలక్షన్లో కూటమి అనే ప్రభుత్వం అనేది వస్తుంది. అది 100% కూడా మీ మీడియా సోదరులకు అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేకంగా మేము చెప్పక్కర్లేదు కూటమి అనేది వస్తుంది అనేది. నిన్న జరుగుతున్న పోలిస్ట్ బ్యాట్లు ఓటు బ్యాంక్ కూడా 195% కూటమి ప్రభుత్వానికి వేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం తాలూకా ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో, విరామం ఎంప్లాయీస్ అవనండి, ప్రస్తుత విధుల్లో ఉన్న ఎంప్లాయీస్ అవనండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పేసి నిర్భయంగా మాట్లాడి ఈరోజు ఓటు వేయడం జరుగుతుంది. విధుల్లోకి వెళ్తున్న ఈ ఓట్ల ఎలక్షన్లో విధుల్లోకి వెళ్తున్న ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా చెప్పి మరి ఓటేస్తున్నారు. ఇదిగో మేము కూటమికే ఓటేస్తున్నాం, ఇది మా ఛాలెంజ్ ఓటు అనేది ఫ్రీగా ఎవరు ఇబ్బంది కట్టుకొని ఆయన ఓటు అయినా వేయడం జరుగుతుంది. కనుక రేపు 13 జరగబోయే ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం అనేది రాబోతుందని 13వ సాయంత్రం తారీఖు 6 గంటకే ఈ రిజల్ట్ అనేది బయటకు వస్తుందని సభంగా తెలియజేసుకున్నాం. నమస్కారం. నా పేరు పోలవరపు అప్పారావు. నేను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని. ఈరోజు ఈ యొక్క విష్ణుకుమార్ రాజు గారి నియోజకవర్గంలో కళ్యాణ మండపంలో ఒక సమావేశం ఏర్పాటు చేశాం. ఆమె రేవళ్ల కృష్ణవేణి బీసీ సంఘాల్లో నార్త్ ఇండియా కన్వీనర్గా చేశారు, హ్యూమన్ రైట్స్లో చేశారు. 15 ఏళ్ళగా ఆవిడ రియల్ ఎస్టేట్లో రంగంలో పనిచేస్తున్నారు. అని ఈరోజు కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారికి తన అంత సాయం అందించాలని ఆవిడ మీడియా ముందు ముఖ్యంగానే చెప్పింది. నా తరపు నుంచి 10,000 మంది ఇక్కడ నా ఒక స్నేహితులు కాంటాక్ట్ ఉంది. అందులో 5,000 మంది ఓట్లు 5,000 ఓట్లు తగ్గకుండా నేను ఇతర శ్రీభరత్ గారికి సైకిల్ గుర్తు మీద 3వ నెంబర్కి, అలాగే బీజేపీ అభ్యర్థి అయినటువంటి విష్ణుకుమార్ రాజు గారి 4వ నెంబర్ మీద కమలం గుర్తు మీద ఓటు వేయించే విధంగా డోర్ టు డోర్ చేసి నా సహకారం అందిస్తాను. కూటమి రావాలి. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, హ్యూమన్ రైట్స్ మహిళల విషయంలో కానీ, బీసీ సంఘాలు న్యాయం జరగాలంటే మరి కూటమి రావాలని రేవళ్ల కృష్ణవేణి గారు చెప్పారు. మరి ఆమె వెనక ఉండి ఏదో చిన్న నా పాటు సహకారం, నాకున్న అనుభవం మీద సహకారం చేయడం కోసం ఈ కార్యక్రమానికి వచ్చాను. ఈరోజు
జరుగుతుండేటువంటి రాష్ట్రంలో కానీ లేదా కేంద్రంలో జరుగుతుండేటువంటి ఎన్నికల యొక్క ప్రక్రియలో భాగంగా ఈ రాష్ట్రం అధోగతి పాలైంది. సరైనటువంటి నాయకత్వం లేక, నాయకుడు ఉండి కూడా పనిచేయలేకుండా భూ కబ్జాలు చేసి ప్రజలని అష్టకష్టాలు పెట్టినటువంటి ఈ జగన్ మోహన్ గారి పార్టీ ఏదైతే ఉందో వైసీపీ 4/6/2024 కౌంటింగ్ రోజు కూటమి గెలుస్తుంది. ఈ వైసీపీ ఓడిపోతుంది. జగన్ ఈ రాష్ట్రం కాదు దేశంను కూడా వదిలి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఆసన్నమవుతున్నదని మాత్రం నేను నిక్కచ్చిగా చెప్పగలను. తప్పనిసరిగా కూటమి విజయం ఏదైతే ఉందో ఈరోజు మన యొక్క నాయకుడు ఈ దేశానికి భవిత చూపిస్తుండేటువంటి మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి, అలాగే అనుభవజ్ఞుడైనటువంటి 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసినటువంటి మన యొక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ దేశం మళ్ళీ ఒక్కసారి పురోగతి చెందుతుందని మాత్రం భావిస్తూ ఈ సదవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. నమస్కారం.